హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ఈఎంఐని నెలకు ఎంత ప్రిన్సిపల్ ఎంత ఇంట్రెస్ట్ అనేది సపరేట్ చేసి క్యాలిక్యులేట్ చేయాల్సింది నేర్చుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ 1,00,000 తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇంట్రెస్ట్ రేట్ 12% తీసుకుందాం. టైం 1 year తీసుకుందాం. ఇప్పుడు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు మైనస్ పిఎంటి ఓపెన్ బ్రాకెట్ ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 12 కామా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12 కామా ప్రిన్సిపల్ అమౌంట్ క్లోజ్ బ్రాకెట్ 8,884.88 పైసలు వచ్చిందనమాట ఈఎంఐ. ప్రతి నెల అంత అమౌంట్ ఒక సంవత్సరానికి మనం చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్లో ఫస్ట్ నెల ఏమి కట్టరు కాబట్టి అదే క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. 1,00,000 రూపీస్ తీసుకుందాం. డెసిమల్స్ను అడ్జస్ట్ చేసుకుందాం. ఈఎంఐ అమౌంట్ అక్కడ 8,884.88 ప్రతి నెల అంతే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అన్ని నెలలకు అదే డ్రాక్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 1,00,000 రూపాయలకు 1,00,000 ఇంటూ 12% ఒక నెలకు కాబట్టి డివైడెడ్ బై 12 ఎంటర్ కొట్టేస్తే మనకు ఆ నెలకు ఎంత ఇంట్రెస్ట్ అయింది వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఆ నెలకు ఎంత తీసుకోవాల్సింది, ఈఎంఐలో నుంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్లో పైన క్లోజింగ్ బ్యాలెన్స్లో సెలెక్ట్ చేసుకొని ప్రిన్సిపల్ని తీసివేయాలి కాబట్టి ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ నెల క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుందండి. అన్నీ సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్లో 0 వాల్యూ వస్తుంది. 12వ నెలకు క్లోజింగ్ బ్యాలెన్స్ 0 వచ్చేస్తుంది అనమాట. ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ కింద అసలు లేకి కొంత వడ్డీ లెక్క కొంత జమ చేసుకుంటూ వస్తారన్నమాట. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అడిషనల్గా ఏదన్నా అమౌంట్ మనం మధ్యలో ఒక ఇన్స్టాల్మెంట్ ఎక్కువ కడితే ఈఎంఐ ఎంత తగ్గుతుందో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తాను. అందులో చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ.